యువి పాజీ, మొన్న ఫైనల్స్ లో మేము అదరగొట్టాం. ఇప్పుడు మీరు పాకిస్తాన్ పిసికేశారు. ఇండియా అంటేనే పాకిస్తాన్ కి అఫీషియల్ డాడీ. మొన్న ఆస్ట్రేలియా అంతా చూసాం, ఇవాళ పాకిస్తాన్ పని పట్టాం. లేకపోతే లీగ్ మ్యాచ్ గెలవగానే రివెంజ్ డన్ అంటాడా, దోలు తీర్చేసాం పాకిస్తాన్ వాళ్ళకి. ఆసీస్ ని అదరగొట్టడం అంటే గుర్తొచ్చింది. ఏం ఆడారన్నా, మీరు మా అందరికి ఇన్స్పిరేషన్ అంతే. మీరేమైనా తక్కువ ఏంటి, వరల్డ్ ఛాంపియన్స్. మేము ఈసారి కూడా ఓడిపోయినా నాకు మాత్రం 2007లో ఓడిపోయిందే ఇంకా గుర్తొస్తుంది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా యువరాజ్ త్వరగా అవుట్ అయితేనే మేము విన్ అవ్వగలం. నేను అవుట్ అయినా కూడా మీరు గెలవడం ఇంపాసిబుల్ బిట్లీ. మా తప్ప ఇచ్చిన స్టార్ట్కి పఠాన్ బ్రదర్స్ డిస్ట్రాక్షన్కి మీ వాళ్ళు అక్కడ తడిపేసుకున్నారు. పఠాన్ బ్రదర్స్ అంటే గుర్తొచ్చింది. మ్యాచ్ అంతా ఒక ఎత్తు, మధ్యలో మీ ఫైట్ ఒక ఎత్తు. అరే బ్రిట్లీ బాయ్, అది ఫైట్ కాదురా బాయ్, అది మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ. గొడవ పక్కన పెట్టానా, ఏ మాటకి ఆ మాట. మనం ఆస్ట్రేలియా వాళ్ళని చెత్త చెవులు మూసాం అంతే. నిజమే, యంగ్స్టర్స్కి ఏ మాత్రం తీసిపోదు మన టీం. బజ్జీని చూడు, ఇప్పుడు కూడా T20లో 5 ఎకానమీ మెయింటైన్ చేసి డేంజర్ డానియల్ అవుట్ చేసాడు. సూపర్ బజ్జీ. మీకు కాబోయే ఇండియన్ బౌలింగ్ కోచ్కి తప్ప అందరికీ వికెట్స్ వచ్చాయి, అది చూసుకోండి. అయినా పాకిస్తాన్ మీద వికెట్ తీసాను కదా మామ. అయినా నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన పోస్ట్కి ఎసరు పెట్టకు మామ. ఓకే బాయ్, అలానే చేద్దాం. ఎనీవే, వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. ఈ 2024 అయినా మాకే అర్థం కావట్లేదు. అన్ని వరల్డ్ ఛాంపియన్షిప్ మేమే గెలుస్తున్నాం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా 2024లో ఉంటే ఎంత బాగుండో. 2024 మీకు కలిసి వస్తే 2025 మాకు కలిసి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం మాదే. రికార్డ్స్ చూసుకో, 21 మ్యాచెస్ హెడ్ టు హెడ్ ఆడితే 16 మేమే గెలిచాం. నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మేమే గెలుస్తాం. మీ టైం నడుస్తుంది, ఎగరండి. మా టైం వస్తుంది, అప్పుడు ఎగరేస్తాం మిమ్మల్ని. పగడకల్ల కలందరా అని ఎన్నిసార్లు చెప్పినరా మీకు, అయినా మారరే. మా రాయుడు ఇచ్చిన స్ట్రోక్కి ఆల్రెడీ జోక్ అయిపోయారు మీరు. నన్ను వరల్డ్ కప్ స్క్వాడ్లోకి తీసుకోలేదని బాధపడ్డా, కానీ ఛాంపియన్స్ లో ప్లేస్ ఇచ్చారు. మస్తు ఖుషి అయి ఆ పాకిస్తాన్ వాళ్ళని పిండేశా. అన్నిసార్లు గుర్తు చేయొద్దు, మా వాళ్ళు అసలే వీక్గా ఉండే, వెళ్ళి టీవీలు బద్దలు కూడా వేసుకుంటారు. నెక్స్ట్ జింబాబ్వేతో టూర్ అంటగా, అదైనా గెలవండి పాపం. జింబాబ్వేని ఒట్టికనే పిసుకుతాం, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మేమే ఛాంపియన్స్ అవుతాం. ఇదే నా శపథం. ముందు జింబాబ్వే మీద గెలవండి, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఆలోచిద్దాం. నిన్ను ఆడించడానికి పుట్టిన వాడేరా ఈ బాబర్ అజాం. నిన్ను ఓడించడానికి పుట్టినోడేరా ఈ రోహిత్ శర్మ. మడితే నాకు కాసింత కళా కోసం ఉండాలయ్యా.